నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చాలని, పోలీసులు వస్తారని, ప్రజాప్రతినిధులు చూసుకుంటారని ఎదురు చూడకుండా విద్యార్థులే దీనిని బాధ్యతగా తీసుకుని అరికట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవస్థానం వద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సమాజ హితం కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ గత 1000 కిలోమీటర్లుగా ఈ చైతన్య యాత్రను కొనసాగిస్తున్న 25 మంది పోలీసుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పాయకరావుపేటలో మొదలైన ఈ యాత్ర ఇచ్చాపురంలో త్వరలోనే ముగుస్తుందన్నారు. అనంతరం డ్రగ్స్ వద్దు భవిష్యత్తు ముద్దు అనే నినాదాలతో కూడిన గోడ పత్రికలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం యువతతో కలిసి ఆయన స్వయంగా సైకిల్ తొక్కి డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువత ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తం గంజాయి పంటని సమూలంగా నిర్మూలించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా చెప్పదచ్చారు. అయితే చాలా మంది పంటకు అలవాటు పడిపోయారు. దీని మీదే ఆర్థికంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఈ పంటను ఆపుదల చేసి వారికి ప్రత్యామ్నాయ పంటలిచ్చి వారి జీవనోపాధి కూడా పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు డ్రగ్స్ గాని గంజాయి గాని చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఎవరైనా గంజాయి తీసుకుంటే తల్లిని మర్చిపోతారు, చెల్లిని మర్చిపోతారు, మంచిని మర్చిపోతారు. ఆ సమయంలో ఏం చేస్తారు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయంటే, ఎక్కువగా మహిళలకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారంటే అవన్నీ కూడా మనం స్టడీ చేస్తే సామాన్యులు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో ఆ ఆవేశంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్మూలించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. అందుకే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వానికి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేసే అలవాటు గతంలో లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవ్వాలంటే ఏదో మనం మైకులు పట్టుకొని మాట్లాడితే విజయవంతం అవ్వవు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ రోజు మన యువ నాయకుడు యువతరం పాదయాత్ర చేశారు. రాష్ట్రం అంతా తిరిగితే ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు లోకేష్ గారికి ఒకటే కంప్లైంట్, మీరు అధికారంలోకి వస్తారు, మాకు తెలుసు, మీరు అధికారంలోకి వస్తే మాకు ఏది చేసినా ఏది చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఈ రాష్ట్రంలో గంజాయి నిర్మూలించండి, ఈ రోజు డ్రగ్స్ లేకుండా చేయాలని ముక్త కంఠంతో రాష్ట్రం అంతా లోకేష్ బాబు గారు దృష్టిలో పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని, యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. మొత్తం పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే వాళ్ళు 1100-1200 కిలోమీటర్ల వరకు కవర్ చేసి మన ఉత్తరాంధ్రలో ఉన్న 5 జిల్లాలని కవర్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు తెలిసి మీరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళైనా సరే, లేదా వేరే ఎవరైనా సరే, ఎవరైనా ఈ గంజాకి అలవాటు పడి ఉంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని ఉద్దేశం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనో లేదా వాళ్ళపైన కేసెస్ పెట్టి వాళ్ళ జీవితాన్ని పాడు చేయాలన్నదో మా ఉద్దేశం కాదు. వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటే అది ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజెస్ కావచ్చు, లేదంటే బయట ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ లో కావచ్చు, ముఖ్యంగా ఈ 15 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలే ఎక్కువ దీని బారిన పడుతున్నారు. మనకి దాని ఎఫెక్ట్ ఆ రోజు తెలియదు, దాని తర్వాత తెలుస్తుంది. ఎంతలా అంటే దాని ఎఫెక్ట్ మేము ఎంతలా చూస్తున్నామంటే
మా పిల్లల్ని వద్దు, మా పిల్లల్ని మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని చంపుతున్నారు, వీళ్ళని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టండి, ఏదో ఒకటి చేసేయండి, మా నుంచి దూరం చేసేయండి అని తల్లిదండ్రులు వస్తున్నారు మా దగ్గరికి. ఎక్కడైనా తల్లిదండ్రులు మా పిల్లలు సార్, మా పిల్లల పైన కేసు పెట్టద్దు, మా పిల్లల జీవితాలు పాడైపోతాయని అడిగే తల్లిదండ్రులను చూస్తుంటాం. కానీ మా పిల్లల్ని ఏమైనా చేయండి కానీ మా దగ్గర మాత్రం ఉంచకండి, వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది ఉందని తల్లిదండ్రులను చూస్తున్నామంటే ఆలోచన చేయండి. ఈ కార్యక్రమంలో టక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కింజరాపు హరిప్రసాద్, బోయిన రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి దిశగా కీలకంగా సాగింది. ఈ సమావేశానికి ఆమదలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీసీ చైర్మన్ కోడ రవికుమార్ హాజరై ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రధాన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను గంభీరంగా పరిగణించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తుల సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని కోడ రవికుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, అవినీతి చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసినప్పుడే జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వసభ్య సమావేశంలో సభ్యులు తమ తమ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు నేవనెత్తగా వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు ఎమ్మెల్యే అందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల పరిషత్ సభ్యులు, జడ్పీ సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగరంలోని స్థానిక 33, 34 డివిజన్లలో చిన్నపిల్లలకు ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అంగన్వాడీ పీడీ విమల తెలిపారు. అంగన్వాడీ సిడిపిఓ నాగరాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ యోగేశ్వరమ్మ, అంగన్వాడీ టీచర్లు తలగాన రాజేశ్వరి, బి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ముస్తాబు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ముస్తాబు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పి జ్యోతి, హెల్పర్ మణి, ఆశా వర్కర్ రాజేశ్వరి, అధిక సంఖ్యలో పిల్లలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అంతరాలయ దర్శనం, సూర్య నమస్కారాలు, వివిధ సేవలు, ప్రసాదాల బుకింగ్ను మరింత సులభతరం చేస్తూ ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తమ సేవా టికెట్లను, ప్రసాదాలను www.aptemples.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. స్వయంగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోలేని భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక ఆన్లైన్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతర్లయ దర్శనం, ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు, వివిధ రకాల ప్రసాదాల బుకింగ్ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సమయం ఆదా చేసుకునేందుకు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం పొందేందుకు ఈ ఆన్లైన్ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా ఆయన కోరారు. అరసవల్లిదలలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో శనివారం అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకం, అర్చనను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల పేరిట స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు వినియోగించుకోవాలని, అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రతి నెలలో ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ నెల 29 సోమవారం రాత్రి 1 గంట నుండి 3 గంటల వరకు స్వామివారికి జరగబోయే పంచామృత అభిషేకానికి సేవలో పాల్గొన్న దంపతులకు మాత్రమే అనుమతి. అభిషేకం పాల్గొనాలనుకున్న వారు ఆలయంలో గోత్రనామాలు నమోదు చేసుకోవాలని అర్చకులు వివరించారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువ జామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు.
బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. నరసన్నపేట పట్టణంకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభ్యుదయం సైకిల్ యాత్ర శుక్రవారం చేరుకోగా యాత్రకు ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి స్వాగతం పలికారు. ఈ యాత్ర సత్యవరం జంక్షన్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మత్తు రహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర గొప్ప సామాజిక ఉద్యమమని అభివర్ణించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మత్తు పదార్థాలు వ్యక్తి జీవితాన్నే కాదు, కుటుంబం, సమాజం భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. టెక్కలి డీఎస్పీ డి లక్ష్మణరావు మాట్లాడుతూ మత్తురహిత సమాజ సాధనకు ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని అన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా నరసన్నపేట పట్టణంలో జరిగిన అభ్యుదయం సైకిల్ యాత్ర ఘనంగా జరిగిందని అన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మాట్లాడుతూ ప్రతి పౌరుడు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ఉందని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట సిఐ ఎం శ్రీనివాసరావు, సర్కిల్ ఎస్ఐలు, ప్రజా నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిమ్స్ పారిశుద్ధ కార్మికుల కాంట్రాక్ట్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ యాజమాన్యం శ్రమదోపిడీ చేయడమే కాకుండా తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొప్పల రాజశేఖర్ ఆరోపించారు. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ యాజమాన్యం శ్రమదోపిడీకి అలాగే తీవ్రమైన వేధింపులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో ప్రకారం వేతనాలు అడిగినందుకు క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ యాజమాన్యం తయారు చేసిన షరతు పేపర్లపై సంతకాలు చేయని ఐఎఫ్టియు యూనియన్ సభ్యులైన 40 మంది పారిశుద్ధ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నిత్యం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కి, డిప్యూటీ కమిషనర్ లేబర్కి, రిమ్స్ అధికారులకు, సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్కి వినతి పత్రాలు అందజేసినప్పటికీ కార్మికుల ఆకలి బాధలు తీరడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు దమ్ము చిన్నారావు, కోశాధికారి సాధు శ్రీనివాస్, కొప్పల భాస్కర్రావు, సహాయ కార్యదర్శి కొర్లకోట విజయ, చింతల పోలమ్మ, బీబీ, చిత్రి, అనిత, షణ్ముఖ, అప్పలనాయుడు, ఐ లక్ష్మి, కొప్పల కృష్ణకుమారి, పిలక భగవతి, తంగి ప్రభ, కొర్లయ్య, మెండకృష్ణ, సరస్వతి, ఉమా, అర్జీ మాధవ, దమ్ము దుర్గా, కొప్పల ఇల్లమ్మ, దమ్ము పద్మ, చంద్రకళ, శ్రీదేవి, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నైట్ షెల్టర్లో ఉంటున్న నిరాశ్రయులకు దోమతెరలను నల్లా గౌతమి తన తండ్రి నల్లా నరసింహరావు జయంతి సందర్భంగా తన కుమార్తె, కుమారుడు చేతుల మీదుగా శుక్రవారం రాత్రి అందించారు. ఎంతో మంది నిరాశ్రయులు రోడ్లపై నివసిస్తూ దోమలు, కీటకాలతో ఇబ్బందులకు గురవుతుంటారని, వారికి తర్వాత సహాయార్థం శనివారం పట్టణంలోని ఉన్న నైట్ షెల్టర్ నివాసులందరికీ 10,000 రూపాయలు విలువ చేసే దోమ తెరలను అందించడం జరిగిందని పేర్కొన్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం నిరాశ్రయులకు అందించడం తన మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని గౌతమి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవకురాలు సోరణ పద్మ, నంది ఉమాశంకర్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం 3 ముఖ్య కార్యక్రమాలను కలిపి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సుదర్శనేష్టి లక్ష్మీ నారాయణేష్టి మహాకుంభాభిషేకంను చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంను చేసిన వారికి చేయించిన వారికి కలిగే ఫలితాలను కూడా వివరించారు. సుదర్శనేష్టి కార్యక్రమం చేయడం వలన ఈతి బాధలు, గ్రహ బాధలు, శత్రుబాధలు కార్యసిద్ధి కలుగునని, అలాగే లక్ష్మీ నారాయణేష్టి కార్యక్రమం ద్వారా అష్టలక్ష్ముల కటాక్షం, ధనయోగం, సంతానయోగం కలుగుతుందని చెప్పారు. మహాకుంభాభిషేకం జరగడం దేవాలయంలో ఇదే మొదటిసారి అని, ఈ దేవాలయం నిర్మించి 200 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 2026 సంవత్సరంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్వచ్ఛ శ్రీకాకుళమే మన లక్ష్యమని 31వ డివిజన్ ఇన్ఛార్జ్ ఏపీ ప్రభుత్వ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ పిబుదు సూరిబాబు వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక దండి వీధిలో సచివాలయం ఉద్యోగులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యంగా మనమంతా పనిచేద్దామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. పరిసరాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త తొలగింపు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపట్టాలని సచివాలయం సిబ్బందికి సూచించారు. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ సూచనలు, సహకారంతో డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి, ముఖ్యంగా పేదల ఆరోగ్యానికి పూర్తి భరోసా ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం కోటబొమ్మాలి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు 25,44,580 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని, బాధితులకు సకాలంలో ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెక్కల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 194 మందికి 2.26 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులకు 5 ఏళ్లలో నయా పైసా అయినా చెల్లించలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు పేదలకు చికిత్స నిరాకరించాయని, ఫలితంగా సామాన్యులు అప్పుల పాలై నరకం అనుభవించవరని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతి పేద కుటుంబానికి 25 లక్షల వరకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం 2,000 కోట్లు పైగా నిధులను సీఎంఆర్ఎఫ్ ద్వారా విడుదల చేసి పేదల ప్రాణాలు కాపాడిందని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిధుల పంపిణీ వివరాలను వెల్లడిస్తూ కోటబొమ్మాలి మండలంలో 75 దరఖాస్తులకు 61 మందికి 67,51,975 రూపాయలు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. అలాగే సంతబొమ్మాలి మండలంలో 85 దరఖాస్తులకు గాను 69 మందికి 9,31,837 రూపాయలు పంపిణీ చేయగా, టెక్కలి మండలంలో 34 దరఖాస్తులకు 27 మందికి 28,92,178 రూపాయలు మంజూరు అయ్యాయని వివరించారు. నందిగా మండలంలో 43 దరఖాస్తులకు 37 మందికి 36,90,431 అందజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్, స్థానిక కూటమి నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ యాజమాన్యంలో గల వివిధ కార్యాలయాలలో పనిచేయుచున్న అర్హత గల సీనియర్ సహాయకులకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ తన అధికార నివాసమైన జడ్పీ బంగ్లాలో పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. జిల్లా పరిషత్లో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న వి జగదీశ్వరరావుకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పదోన్నతి కల్పిస్తూ మండల ప్రజా పరిషత్ ఆమదాల వలసలో నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ సబ్ డివిజన్ ప్రాజెక్ట్ పలాసలో పనిచేయుచున్న సీనియర్ సహాయకులు పి లావణ్య కుమార్కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పదోన్నతి కల్పిస్తూ మండల ప్రజా పరిషత్ సీతంపేటలో నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి డి సత్యనారాయణ, పదోన్నతి పొందిన ఉద్యోగులు, సి సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిఎంహెచ్ఓలు, ఇమ్యునైజేషన్ అధికారులు, వైద్యాధికారుల ఆధ్వర్యంలో జిల్లా, మండల, పట్టణ, గ్రామీణ స్థాయిలో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని, 21న పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలకు 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని సూచించారు. శివారు ప్రాంతాలు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, వలస కార్మికులు నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద 5 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి పిల్లవాడికి పోలియో చుక్కలు వేయడం లక్ష్యమని పేర్కొన్నారు.
పోలియో వ్యాధి నివారణకు పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన మంత్రి కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, వైద్యులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలంలోని స్థానిక చిలకపాలెం శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆవరణంలో శనివారం ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్పోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్ శక్తిని పొదుపు చేసుకోవడానికి చేసిన ప్రాజెక్టులు ఆకర్షణీయంగా ఉన్నాయని, వీటిని మరింత వృద్ధి చేసుకునేలా చూడాలన్నారు. విద్యార్థులు నిత్య జీవితంలో గృహోపకరణాలకు వాడే విద్యుత్ శక్తి దుర్వినియోగం ఆదా చేసే మార్గాలు, పీఎం మోడీ సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించారు. ఎలక్ట్రికల్ విభాగాధిపతి ఎం సాయిసుధా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, డిప్లొమా ప్రిన్సిపల్ ఎస్విఎన్ సునీల్ కుమార్, వివిధ విభాగాధిపతులు డాక్టర్ వి సూర్యనారాయణ, డాక్టర్ ఎస్ లక్ష్మణరాజు, డాక్టర్ పి రేవంత్ కుమార్, కె మధుకుమార్, కె రవికుమార్, వై జగదీష్ కుమార్, పి ప్రదీప్, టిపిఓ డాక్టర్ బి ప్రసాదరావు, పీడి టి బాలాజీ తదితర స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ఎక్స్పో, పోస్టర్ ఎక్స్పో, క్విజ్ పోటీలలో ఉత్తమ ప్రదర్శన చేసిన బ్యాచ్ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర దిశగా గ్రామాల వికాసమే లక్ష్యంగా విద్యార్థులు కృషి చేయాలని ఆర్జేకేటీ శ్రీకాకుళం ప్రాంగణ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం శనివారం 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా హెచ్ఎన్లోని తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, ఎంపీడీఓ కార్యాలయ పరిసరాల్లో డైరెక్టర్ పర్యవేక్షణలో విద్యార్థులు శ్రమదానం నిర్వహించి చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత సైబర్ నేరాలు, లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా స్కామర్ల ఉచ్చులో పడకుండా తోటి వారిని చైతన్యపరచాలని సూచించారు. శిబిరంలో భాగంగా ఎస్ఎంపురంలో వెటర్నరీ డాక్టర్ జి సురేష్, ట్రిపుల్ డీన్ డాక్టర్ శివరామకృష్ణతో కలిసి వాలంటీర్లు మొక్కలు నాటారు. బురిడి కంచనం గ్రామంలో పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించగా, కేశవరావుపేట ఎస్ఎస్ఆర్ పురంలో అంగన్వాడీ పాఠశాల విద్యార్థులకు యోగా, ధ్యానం, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే 104 సేవలు, సచివాలయ పరిధిలోని ఆరోగ్య సదుపాయాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ రవి గేదెల, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దిటి ముఖ్యంద్రరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం మనసపేటలో గురజాడ విద్యా సంస్థల ఆవరణంలో ఘనంగా ముగిసింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో చిన్నారుల ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మొత్తం 310 సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యం, గణిత నమూనాలు వంటి విభిన్న విభాగాల్లో ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపచేశాయి. జిల్లా విద్యాశాఖాధికారి రవిబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ ముగింపు వేడుకలో ఉప విద్యాశాఖాధికారులు ఆర్ విజయ్ కుమారి, పి విలియమ్స్, జిల్లా సైన్స్ అధికారి ఎన్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. హెచ్పిసిఎల్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బోలినేని మెడ్ స్కిల్ సంయుక్తంగా బ్యూటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ప్రొడక్షన్ మిషన్ ఆపరేటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు బోలినేని మెడ్ స్కిల్స్ ఈడీ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో 2nd ఫ్లోర్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఈ కోర్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్, డిప్లొమా, ఐటీఐ 10వ తరగతి పూర్తి చేసి 18 నుండి 28 ఏళ్లలోపు విద్యార్థులు అర్హులన్నారు. 3 నెలల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, యూనిఫామ్, బుక్స్, ఏసీ క్యాంపస్ తదితర సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తయిన వెంటనే ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని తమ సంస్థలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 760809453557 నెంబర్కు సంప్రదించాలని నాగేశ్వరరావు తెలిపారు. ఎండు ఖర్జూరంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండకు ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఎన్నో లవణాలు బయటకు పోయి నీరసం వస్తుంది. అదే రోజుకు 4-5 ఎండు ఖర్జూరాలు తింటే పోయిన లవణాలు తిరిగి వస్తాయి. దీనిలో చాలా అనేక పోషకాలు ఉన్నాయి. ఖర్జూరంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను తగ్గించి బరువు నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో ఇవి రక్త కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్జూరంలో ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. ఇవి మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి
వ్యాధి అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో రాగి, సెలీనియం, మెగ్నీషియం వంటి పుష్కలాలు ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముక సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. ఖర్జూరంలో ఉన్న విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో కోలిన్, విటమిన్ బి ఉన్నాయి. ఇది గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. సహజ ఫైబర్ అధికంగా ఉండే ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.